డీలిమిటేషన్లో ఉత్తరాది దక్షిణాది అని తేడాలు లేవన్నారు ఎంపీ లక్ష్మణ్. దేశం మొత్తం ఒకే నిష్పత్తిలో సీట్ల పెంపు పెరగనుంది. జమిలీ ఎన్నికలు, నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్లు అమలు కానున్నాయని తెలిపారు లక్ష్మణ్. బీజేపీ ఎంపీ లక్ష్మణ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. డీలిమిటేషన్ ప్రక్రియ అంటేనే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఈ చర్చకు తెరలేపుతూ మరోసారి కేంద్రం సైతం దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ మొదలు పెడుతున్నట్టు చెప్పింది. నిన్న ప్రత్యేకంగా కేంద్ర మంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఎందుకంటే లోక్సభలో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు 50% సీట్లు పెరుగుతాయనేటువంటి అంశం పైన బీజేపీ నేతలు ఏం చెప్పబోతున్నారు, ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు ఏమంటారు? అంటే నేరుగా 50% సీట్లు పెంచుతామనేటువంటి అంశం ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకు ఈ 50% పెంచాలనేటువంటి నిర్ణయం తెరపైకి వచ్చింది? అమిత్ షా గారు చెప్పిన విషయం అది అక్షరాల సత్యం. ఇది అనేక రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ. మొదటి నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించారో అది అమలు జరిగి తీరాలని ఒక పట్టుదలతో 2029 జరిగే ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో ఖచ్చితంగా మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ తీసుకురావాలంటే ఒక తాపత్రయం. దానికి అనుగుణంగానే ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుంది, అన్ని రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిపోతుంది. ఓటర్ల లిస్టు ప్రక్షాళన జరుగుతున్నది. 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ ఓటర్ల నమోదు కార్యక్రమం ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరు మీద పూర్తి స్థాయిలో అది పెద్ద ఎత్తున ప్రక్షాళన జరుగుతూ ఉన్నది. ఆ తర్వాత మొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన దాదాపు 80 సంవత్సరాలు ఈరోజు జనగణనలో కులగణన చేసి ఈరోజు ఆ యొక్క సెన్సస్, సెంట్రల్ సెన్సస్ యాక్ట్ 1948 ప్రకారంగా ఆ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసుకొని వెంటనే డీలిమిటేషన్ ప్రక్రియ కూడా తెరలేపాలని, ఆ డీలిమిటేషన్ ప్రక్రియతో పాటు పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల పెంపుదల, మహిళల రిజర్వేషన్లు, దాంతోపాటు జమిలీ ఎన్నికలు. నేను బాధ్యతతో చెప్తా ఉన్నాను. ఇవాళ మొదటిసారిగా నేను చెప్పాను, దాదాపు 6 నెలల నుంచి చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా తెలంగాణలో రేపు జరగబోయేటువంటి ఎన్నికలు జమిలీ ఎన్నికలు జరుగుతాయి, మహిళల రిజర్వేషన్తో జరుగుతాయి, డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుందని మొదటి నుంచి చెప్తూ వచ్చాను. ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ బోర్డులో సభ్యునిగా ఉన్నాను. కాబట్టి ఇవాళ అమిత్ షా గారు స్పష్టత ఇచ్చారు. దాన్ని కూడా దక్షిణాదికి ఏదో అన్యాయం జరుగుతుంది, ఈ యొక్క డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల ఉత్తర భారతంలో సీట్లు పెరుగుతాయి, దక్షిణ తగ్గుతాయి అనేటువంటి ఒక విష ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ, మిగతా విపక్షాలు. ఎందుకంటే వారు మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఎన్నికలు జరిగినా విజయ దుందుబి మోగిస్తుంది, అభివృద్ధి ఎజెండాతో, అవినీతి రహిత పాలనతో దూసుకుపోతున్నది. కాబట్టి ఈ జమిలీ ఎన్నికలు జరిగినట్లయితే ఇంకా మేము గెలిచే పరిస్థితి ఉండదనేటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది? అటు చట్టసభల్లో కావచ్చు, ప్రజల ముందుకు తీసుకెళ్లేటటువంటి క్రమంలో ఏ విధంగా ఈ ప్రాసెస్ ఉండబోతుంది? అంటే ఇవాళ పార్లమెంట్లో దానికి అనుగుణంగా బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతుంది. తేటతెల్లమైపోతుంది. ఏ పార్టీలు దీనికి అనుగుణంగా వివరిస్తాయి, ఏ పార్టీలు విభేదిస్తాయి, వ్యతిరేకిస్తాయో తేలిపోతుంది. కాబట్టి ఇవాళ పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా, ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా ఇవాళ భౌగోళికమైన పరిస్థితి, అంటే ఎటువంటి వ్యత్యాసం లేకుండా గత 20-30 సంవత్సరాల నుంచి ఈ డీలిమిటేషన్ చేయకపోవడం వల్ల ఒక పార్లమెంటు 40 లక్షల ఓట్లు, ఒక పార్లమెంటు 12 లక్షల ఓట్లు, ఇంత వ్యత్యాసం. కాబట్టి నైసర్గికంగా, భౌగోళికంగా ఓటర్లను దృష్టిలో పెట్టుకొని సులభతరం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజాప్రతినిధి అనేది ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ఆ రకంగా ప్రజా అవసరాలు తీర్చే విధంగా ఉండేదానికి ఆ నాయకత్వం ఉండాలి. కాబట్టి ఈ హెచ్చు తగ్గులు, ఈ వ్యత్యాసాలు తొలగించే రీతిలో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ జాతీయ స్థాయిలో ఒక కమిటీ ఉంటుంది. దానికి బాధ్యత గల వ్యక్తులు, న్యాయకు సంబంధించిన వ్యక్తులు ఆ కమిటీలో సభ్యులుగా కొనసాగుతారు, దానికి నాయకత్వం వస్తారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కట్టుబడింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగా అంటే సౌత్లో ఒక టెన్షన్ కనిపించింది మొదట్లో. అంటే ఏ విధంగానైతే జనాభా ప్రాతిపదికన చేస్తే ఇక్కడ జనాభా నియంత్రణ అనేది అమలవుతుంది, ఉత్తరాదిన పెద్ద ఎత్తున జనాభా ఉన్నారు, ఖచ్చితంగా తమ రాష్ట్రాలకు నష్టం జరగబోతుంది,
పార్లమెంట్లో సౌత్కు సంబంధించినటువంటి రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుంది అనేటువంటి వాదన పైన ఏం చెప్తారు? ఈ వాదనను మొదటి నుంచి కూడా స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కొట్టివేశారు. ఎటువంటిది కూడా దక్షిణాదిలో కూడా నష్టం జరగకుండా, జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రపోర్షనేట్గా నిష్పత్తికి అనుగుణంగా ఉన్నటువంటి సీట్లకు నిష్పత్తికి అనుగుణంగా పెంపుదల ఉంటుందని పదే పదే చెప్పినప్పుడు కూడా దానిని రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తేటతెల్లమైపోయింది. ఇవాళ తెలంగాణలో 17 పార్లమెంట్ సీట్లు ఉన్నటువంటి తెలంగాణలో భవిష్యత్తులో 25, 26 చేరుకునే పరిస్థితి ఉంది. అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 25 పార్లమెంట్ స్థానాల్లో ఆ రకంగా వాళ్ళు కూడా దాదాపు మరి 40 స్థానాల్లో 30 పైగా స్థానాలు పెరిగేదానికి అవకాశం ఉన్నది. ఈ రకంగా అసెంబ్లీ స్థానాలు కూడా 119 నుంచి ఆ రకంగా 170 వరకు 180 వరకు పెరిగే అవకాశం ఉంది. ఎటువంటి నష్టం లేకుండా దక్షిణాది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాతిపదిక అనుగుణంగా ఆ నిష్పత్తికి అనుగుణంగానే పెంచడం జరుగుతుంది. ఉత్తరాదినైనా దక్షిణాదినైనా ఆ రకంగా ఈశాన్య రాష్ట్రాలైనా ఎటువంటి నష్టం లేకుండా మరి ఈరోజు ఒక సహేతుకమైన నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వం అన్ని ప్రాంతాలను అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల రాజకీయ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు ఎటువంటి మేలు జరగబోతుంది? ఇది ప్రజలకు ఏ విధంగా లాభం కానుంది? సహజంగా ఇవాళ మరి ప్రజలు కూడా ఇవాళ ప్రజాస్వామ్యంలో వాళ్ళే నిర్ణేతలు కాబట్టి కొత్త వాళ్ళు అనేక మందికి అవకాశాలు లేకుండా ఏ రకంగా కింది స్థాయికి పరిమితమవుతారో వాళ్ళందరూ కూడా ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మహిళలు రాణించడానికి ఇది దోహదపడుతుంది. నరేంద్ర మోడీ గారు మొదటి నుంచి కూడా వారు కోరుతా ఉన్నారు. కొత్తగా యువత కూడా రాజకీయాలకు రావాలి, ఈ దేశం కోసం రావాలి, పార్టీ కోసం అని కాకుండా ఈ దేశం కోసం రావాలి. ఎందుకంటే వికసిత్ భారత్ అనే వారు కళలు ఏదైతే కంటున్నారో అభివృద్ధి చెందిన దేశం ప్రపంచంలో కావాలంటే యువత కూడా భాగస్వామి కావాలి. కాబట్టి ప్రశ్నించేటి హక్కు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా రాజకీయాల్లో భాగస్వామి కావాలి. లేకపోతే రాజకీయాల్లో ఈ ఓటింగ్ సరళిలో పాల్గొని ఆ రకంగా ప్రశ్నించే మనస్తత్వం పెంచుకోవాలి తప్పితే మనం రాజకీయాలకు దూరంగా ఉంటూ ఓటింగ్లో పాల్గొనకుండా ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా మనము ప్రశ్నిస్తే అది ఏమాత్రం భావ్యం కాదు. కాబట్టే ఇవాళ అనేక అవకాశాలు పెరుగుతుంటాయి. కాబట్టి ప్రజలకు అవసరాలు తీర్చడానికి వికసిత్ భారత్ సాధించే దాంట్లో కూడా ఈ ప్రక్రియ దోహదపడుతుంది. ఎటువంటి తారతమ్యాలు లేకుండా నిష్పత్తి శాతంగా మాత్రమే ఈసారి పెంచుతున్నారు. దీనివల్ల సౌత్ అనేది నార్త్ అనేది తేడాలు ఏమీ ఉండవు. 50% సీట్లు ఆయా రాష్ట్రాల్లో పెరగడమే కాకుండా లోక్సభలో కూడా 50% సీట్లు పెరుగుతాయనే విషయాన్ని లక్ష్మణ్ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.